అమ్మా, మరి మనము విశ్వాసానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అలాగే గడిచిన వారం మనం చివరగా ధ్యానం చేసుకున్నటువంటి ఒక లేఖనాన్ని అనుసరిస్తూ ఈ దినమున మనం మన యొక్క పరిశుద్ధ గ్రంథ ధ్యానాన్ని దినమున మనము కొనసాగించుకుందాం. మొదటిగా చూడండమ్మా, ద్వితీయోపదేశ కాండ గ్రంథము గడిచిన ఆదివారం చివరిగా మనం ధ్యానం చేస్తున్న లేఖనం ద్వితీయోపదేశ కాండ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించే శాసనములను కట్టడాలను జాగ్రత్తగా ఆచరింపవలను. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను. అంటే మనము గడిచినటువంటి వారాల్లో మనం దేవుడు తన బిడ్డలకు అంటే విశ్వాసులకు చేసిన గొప్ప గొప్ప మేళల గురించి తెలుసుకున్నాం. ఆ విశ్వాసులు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడా? ఆయన ఆజ్ఞలను గైకులం అంటూ ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? దాదాపుగా ఒక 20 మంది కూడి ఉన్నాం. ఓకేనా? మరుక్షణంలో ఒకరికి మరణము రాబోతుంది అని చెప్పి ఎవరన్నా అంటే చెప్తూ అది మీలో ఎవరికి కావాలి తీసుకోండి అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఒకరు. ఎందుకని ఎదురు చూస్తూ ఉన్నారా? మరి మరణము అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని నిత్యరాజ్య వారసత్వానిక, లేకపోతే పాతాళానిక? మరణము అనేది ఏమా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాల్లో ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు అనగా నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆచరించాలి. దేవుడు మనకి ఏమేమైతే ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఆజ్ఞలను ఆచరించమంటున్నాడు? ఎందుకు అంటే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. కానీ ఇందాక లేఖనంలో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? నాకు ఏం చేయమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన మీకు నియమించినటువంటి శాసనములను కట్టడమును జాగ్రత్తగా ఆచరింపవలను. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆచరించాలి మనం. మరి దేవుడి యొక్క కట్టడలు నియమాలు మనం ఆచరిస్తూ ఉన్న ఎట్లా మనం ఎలా ఉంటాము? ఇక్కడ రాయబడినటువంటి విధానాన్ని కనుక మనం రివర్స్ చేసుకుంటా అంటే పాపము చేయే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. మరి ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపం చేస్తాడా? చేస్తాడా చేయడా? చెప్పలేదు. చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపే. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అయితే ఆజ్ఞను అనుసరించిన ప్రతివాడు పాపం చేస్తాడా? ఆజ్ఞను అనుసరించడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏది చేయమన్నాడో అది చేయటం, ఏది వద్దన్నాడో దాన్ని మానుకోవటం. ఇప్పుడు దేవుడు ఈ పని చేయొద్దు అని చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేయలేదు అంటే నువ్వు పాపం చేయలేదు అనే కదా అర్థం. దేవుడు పాపమే కదా చేయొద్దు అంటాడు, అవునా కదా? కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? నా ఆజ్ఞలను గైకొనండి. నేను మీకు ఏవైతే శాసనాలు ఇచ్చానో, కట్టడలు ఇచ్చానో, ఏవైతే నియమించానో
ఏ ఆజ్ఞ అయితే మీకు ఇచ్చానో ఆ ఆజ్ఞని అనుసరించండి. ఎందుకంటే నీవు ఆ ఆజ్ఞను అనుసరించని ఎడల నువ్వేమైపోయావు? పాపము చేసిన వారుగా నియమించబడ్డావు. అర్థమవుతుందా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి? సింపుల్ అమ్మా. మనం అనుకుంటూ ఉంటాము దేవుడు ఇదిగో ఇది ఆజ్ఞగా 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 ఆజ్ఞ అన్నయ్యే ఆజ్ఞలు అని. కరెక్ట్, అది కాదు. పరిశుద్ధ గ్రంథం ముందు లిఖితమైనటువంటి సమస్త పదములు కూడా ఆజ్ఞలే. నువ్వు చేయొద్దు అని వ్రాసినది ఆజ్ఞే, ఇది చెయ్యి అని వ్రాసింది ఆజ్ఞే. నువ్వు ఏదైతే చేయమన్నాడో అది నీవు చేయాలా, ఏదైతే వద్దన్నాడో అవి నీవు చేయకూడదు. ఎందుకంటే నువ్వు వాటిని రివర్స్ చేసిన నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన వారుగా ఉంటావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే పాపానికి జీతం ఏంటిది? మరణం. ఇప్పుడు ఎవరికి కాదు మరణం? ఎవరికి కావాలి? చేతులు ఎత్తండి. ఇప్పుడు మరణం. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి తగు జీతం మరణం. ఇప్పుడు ఇంకొకరు పెట్టారు చెయ్యి. అంటే మనకు మరణము అనే పదానికి అర్థం తెలియట్లేదు. మనకు క్రీస్తును నిద్రించటం వేరు, ఆయన దృష్టిలో మరణించడం వేరు. అంటే ఆయన దృష్టిలో మరణము అనేది పాపానికి ఇచ్చే జీతంతో సమానం. అర్థమవుతుందా? కానీ అదే పాపానికి అదే మరణం మనం కోరుకున్నాం కదా. ఇప్పుడు మరణం ఎవరి కాలం మాట ఇద్దరు చేతులు ఎత్తారు కదా, అది ఎలాంటిదే అవ్వాలి తెలుసా? జీవార్థమైన మరణం. అంటే మన భాషలో మరణము అది దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో జీవార్థమైనదై ఉండాలంటే ఆయనతో జీవమై ఉండాలి. చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండమ్మా. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువు క్రీస్తు యేసునందు నిత్య జీవం. నాకు తెలిసి ఇప్పుడు మరణం ఎవరికి కావాలమ్మా? ఇద్దరు చేతులు ఎత్తారు. ఆ ఇద్దరు నేను అనుకోవటం ఏంటంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఎత్తి ఉంటారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకున్న మరణం వేరే. అర్థమవుతుందా? ఎందుకంటే ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అని. ఈ మరణం ఏంటంటే ఏ మరణం అయితే ఏ మరణం నరుడు పొందుకున్నాడో ఆ మరణం అది. అర్థమవుతుందా? మీ మీ యొక్క ఆలోచనలతో మీరు చేతులెత్తిన మరణం కాదది. ఆ మరణం వేరే. ఎందుకంటే ఆజ్ఞను నరుడు అతిక్రమించడం వలన పాపము సంప్రాప్తమై ఉండగా ఆ పాపము సమస్త మానవానికి కూడా ఏకరీతిగా అయి ఉన్నది. అయితే ఆ యొక్క పాపముకు వచ్చే జీతము మరణమై ఉండగా ఆ మరణము దేవుడు తన బిడ్డలకు ఇచ్చుట ఇష్టం కాలేదు. అందుకని తన బిడ్డల కొరకు మరలా ఆజ్ఞలు జారీ చేశాడు. అర్థమైందమ్మా? సో ఆ ఆజ్ఞను మనము ఏదైతే ఫాలో అవుతామో ఆ రీతిగా ఫాలో అవుతున్న సమస్తము వలన మనం పొందుకునేది నిత్య జీవార్థమైనటువంటి విధానం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఆ ఆజ్ఞాతిక్రమం పాపమై ఉన్నది, ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణమై ఉండగా, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది. ఇది మీరిద్దరు ఇందాక నాకు తెలిసి మీరు ఆలోచించి కావాలనుకుంది ఇది నిత్య జీవం. ఎవరన్నా మా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ఎవరైనా సరే, అమ్మా మరణము కావాలా నీకు, ఈ లోకంలో నువ్వు బ్రతకలేకపోతున్నావా అంటే వెంటనే మీరు అవునయ్యా అనవాకండి. అర్థమవుతుందా? ఈ లోకంలో బ్రతకలేకపోతున్నామయ్యా, అయితే మాకు నిత్య జీవం కాదు. అర్థమైందా? ఈ లోకంలో మనం వయసు అయిపోతున్న కొద్దీ క్షీణించిపోతుంటాం, కానీ ఆ లోకంలో క్షీణత అనేది ఉండదు. అర్థమైందా? ఆ లోకంలో క్షీణించడానికి అవకాశం లేదు. మన అప్పుడప్పుడు సరదాగా మన ముసలి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే వయసు అయిపోతుంది కదా అంకులని కానీ తాతయ్య అని కానీ అంటే, ఎవరురా చెప్పింది నీకు, నవ యవ్వనుండి అయితే నేను అంటారు.
సరదాగా. అంటే ఎప్పుడు కూడా యవనస్తున్నే నేను అనే భావన వాళ్ళది. ఈ భావన ఇక్కడ భావనై ఉన్నది, అక్కడ భావమై ఉంది. భావనకి భావానికి ఎంత తేడా ఉంది? భావన అంటే ఏంటి అర్థం? ఊహతో కూడుకున్నదని అర్థం. భావం అంటే అర్థం ఏంటి? సత్యం అనే అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఒక పద్యం చెప్పారు, ఆ పద్యానికి భావం చెప్పండి అమ్మా అన్నారు అనుకో, ఒక భావం చెప్తారు. అంటే ఆ భావం అనేది ఆ యొక్క పద్యంలో ఇమిడియట్ కదా అర్థం, అవునా కదా? కాబట్టి ఎవరైనా సరే పాస్టర్ గారు ఎవరన్నా మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తారమ్మా అన్నప్పుడు, అయ్యా నేను బ్రతకలేను, నన్ను చచ్చిపోయేలాగా ప్రార్థన చేయని ఎవరు అనకండి. మళ్ళీ ఎలా అనవాకండి, దేవుడు నన్ను తీసుకెళ్లిపోయేలాగా ప్రార్థన చేయ. అది కాదు. ఈ లోకాన్ని నీవు విడిచు వరకు నీ ఆత్మను పరిరక్షించుకొనుటకు దేవుని యొక్క కంచె నా మీద ఉండేలాగా ప్రార్థన చేయ్యా అని అడగండి. ఎందుకంటే నేడో రేపో ఎల్లుటో ఎప్పుడైనా సరే ఇది అనివార్యం, ఈ లోకాన్ని విడుచుట. కానీ లోకాన్ని ఎప్పుడు విడుస్తావో నీవు తెలియనప్పుడు, నీ ఆత్మను పరిరక్షించుకునే బాధ్యత నీకు ఉన్నప్పుడు, ఎలా పరిరక్షించుకోవాలో నీకు తెలియనప్పుడు దాని గురించి వివరించేటటువంటి వారు నీకు అవసరమా కాదా? అవసరమా కాదమ్మా? ఆ అవసరత తీర్చుటకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. అర్థమైందా? సమస్త మానవానికి ఉన్నటువంటి ఆత్మ పరిరక్షణ అనేటటువంటి బాధ్యతను ఈ లోకపరమైన సమస్తంలో వారు మునిగిపోయి ఆ యొక్క బాధ్యతను విస్మరించి ఉండగా, విస్మరించిన ప్రతివాడికి వివరించి ఆ వివరణ పొందిన ప్రతివాడు విశ్వసించులాగున సమస్త కార్యములు వారి కనుదృష్టి ఎదుట ఆయన జరిగించుచు, ఆ యొక్క విధమును ఆయన సంచరించుచు, ఆయన బోధించిన ప్రతి విధమును చూసి ఆయన చూడకనే చూసిన విధముగా పౌలు గారు పలికిన మాటలు ఏంటమ్మా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఆయన క్రీస్తుని చూడ, కానీ క్రీస్తు మాటలు విన్నాడు. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, అమ్మ మీరందరూ కళ్ళు మూసుకోండి అన్న. కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పే మాటలకు మీరు ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకోండి అమ్మా. మీ మైండ్ లో నేను చెప్తున్నటువంటి ఆ యొక్క సమస్త పదములు అంటే నేను చెప్పే పదాలు మీకు అర్థమవుతూ ఉంటే మీరేం చేస్తారు? ఆ యొక్క విధానాన్ని అంతా కూడా విజువలైజేషన్ చేసుకుంటారు లేదా మీ ముందు చేసుకుంటారు. నేను చెప్పాను, నేను ఇప్పుడు హిమాలయ పర్వతాల మీద హెలికాప్టర్ లో పోతూ ఉన్నానమ్మా, ఇది ఇలా ఉంది, కొండలు ఇలా ఉన్నాయి, మంచు ఇలా ఉంది, చల్లదనం అన్న. మీరు ఆ యొక్క బ్రీజ్ ని కానివ్వండి, ఆ యొక్క లొకేషన్ ని కానివ్వండి, వాటన్నిటి కూడా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇలా ఉన్నాయేమో అని ఊహించుకుంటూ ఉంటారు, అవునా? సేమ్ అలాగే యేసయ్య కనపడకుండా వినిపించుతున్న సమయాన వినుచున్నటువంటి వారికి కలిగిన విశ్వాసాన, విశ్వాసరహితమైన ఆ ప్రయాణాన క్రీస్తుని పోలి నడుచుకునే విధము కని ఆయన ఆ విధంగా నడిచిన విధానం అది. అవునా? కని అంటే అర్థం ఏంటి అమ్మా? చూచి అని అర్థం. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా ఆయన సంచరించాడు. కాబట్టి యేసు ప్రభువు వారి ద్వారా మనకు వచ్చేది ఏంటంటే చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసు క్రీస్తునందు నిత్య జీవము. అక్కడేముంది? మరణం ఉంది. పాపారీతకు జీతం మరణం ఉంది. ఇక్కడేముంది? నిత్య జీవం ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది! ఒకరు మరణంలో ఉండి కేకలు వేస్తా ఉన్నారు, తండ్రి అబ్రహామా ఒక చుక్క నీటిని పంపించయ్యాడు. ఒకరు నిత్య జీవంలో ఉండి సంతోషిస్తూ ఉన్నారు. ఏమ్మా? అవునా కదా? ఒకరు ఎక్కడున్నారు? నిత్య జీవంలో ఉన్నారు, సంతోషిస్తున్నారు. మరొకరు ఎక్కడున్నారు? మరణంలో ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మన విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే, మనము ఎప్పుడు కూడా దేవుని కనుదృష్టి ఎదుట నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము ఫాలో అవ్వాలి. ఆజ్ఞలంటే ఏదో మనం వెళ్ళిపోయి కట్టెలు తీసుకొచ్చి వాటిని విడిచి ఇల్లు కట్టుకోవటమో లేకపోతే అమ్మటమో, ఇది కాదు ఆజ్ఞలు అంటే. ఆ ఇచ్చినవి చాలా సింపుల్ గా, చాలా సింప్లిఫికేషన్ గా ఆయన చేసి ఆ ఆజ్ఞలన్నింటినీ మనం కంటిన్యూషన్ లో తెలుసుకుంటాం.
అంటే ఇవాళే కాకపోయినా కంటిన్యూగా మనం ఆజ్ఞలన్నిటి కూడా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తునందు ఆ యొక్క నిత్య జీవం మనకు ఉండి ఉండగా మనం ఎలా ఉండాలి? ఆజ్ఞను అనుసరించేవారుగా ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఈ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి గుర్తుంచుకోవాలి. అయితే ఈ యొక్క ఆజ్ఞల విషయంలో కావచ్చు, ఈ యొక్క సమస్త విధానంలో కావచ్చు, ఇక్కడ పాపములకు తన జీతము మరణము అని వ్రాయబడి ఉన్నది. అక్కడ మరణించేవారెవరు అనే విషయాన్ని చూద్దాం. చూడమ్మా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయి వాడెవడు వాడే మరణమునందును. మనుషులందరూ కూడా నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను, మళ్ళీ చదివి ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు ఒక్కసారి మళ్ళా చేతులు ఎత్తాలనుకుంటే ఎత్తుదురు కానీ. చూడమ్మా, మనుషులందరూ నా వశంలో ఉన్నారు దేవుడు చెప్తూ ఉన్నారు. అలాగే పాపము చేయవాడు ఎవడో వాడే మరణము రోజులు. ఇప్పుడు మరణం ఎవరికి కావాలి? ఇప్పుడు కదా, ఇప్పుడేం కావాలి? నిత్య జీవం కావాలి. ఓకేనా? ఓకే, అలా 9వ వచనం చూడండి. యథార్థపరుడై నా కట్టడను గైకొంచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగు, నిజముగా వాడు బ్రతుకులు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను మొదటి వచనం, ఇందాక మనం స్టార్ట్ చేసిన మొదటి వచనం నేను చదువుతాను. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన మీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. ఎందుకంటే మనుషులందరూ కూడా దేవుని వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ ఆయన వశంలో ఉన్నారు. పాపము చేయవాడు కూడా వాడే మరణము పొందును. పాపము చేయవాడు ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తున్నాడో వాడు పాపము చేయవాడు. పాపానికి తన జీతం ఏంటిది? మరణము. కాబట్టి వాడే మరణము పొందుతున్నాడు. అయితే మరలా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన మీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను. ఎందుకంటే యథార్థవంతుడై నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే ఎవరవుతున్నారమ్మా? నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఎలాగా? ఎలా అంటే దేవుని కృపావారము ఏమై ఉన్నది? ఏమా? దేవుని కృపావారము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అర్థమైందా? అయితే మనలో ఇప్పుడు ఈ 2 వచనాలు చదువుకున్నాక మనలో ఒక వింతైన ఆలోచన వస్తుంది. నేను నీతిమంతుడిగా ఉంటే నా నీతిని బట్టి నా బిడ్డ కూడా నీతిమంతుడు అవుతాడేమో అని. 20వ వచనం చూడండి. పాపం చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతి పరుని నీతి ఆ నీతి పురంకే చెందును, దుష్టిని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఇక్కడ మనకు చాలా మంది కొన్ని చెప్తూ ఉంటారు. ఏంటంటే పితరుల దోషాలు మీ మీద ఉన్నాయి, పితరులు చేసిన దోషాలు మీ మీద ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పిన విధానం వేరే. 1000 తరాలను దీపిస్తా అన్నాడు దేవుడు. అలాగే తండ్రుల దోషమును కుమారుల మీదకి 4-5 తరాల మీదకి నవ్వులు చేస్తా అన్నాడు. ఆయన చెప్పిన ఆ విధానం వేరే, ఇక్కడ మనం చదువుతున్న ఈ లేఖనం వేరే. ఎందుకంటే సందర్భ సహితమైనటువంటి సమస్త సమాధానములు ఆ సందర్భానుసారముగా మాత్రమే సహితమవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, పాపము చేయవాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదు. తండ్రుల ఈ పదం బాగా గమనించను. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదు. ఓకే, కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు? తండ్రుల దోషమును కుమారుల మీదకి 4-5 తరాల మీదకి నవ్వులు చేస్తా అన్నాడు. అంటే
ఆ దోషము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానీ ఆ శిక్ష కుమారులు అనుభవించరు. పాయింట్ అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? సరే నేను చెప్తాను. ఇప్పుడు నా దగ్గర బాగా సలసలా కాగుతున్న నూనె ఉంది. బాగా గమనించండి, సలసలా కాగుతున్న నూనె ఉంది. నా ముందున్న తరం, ఓకే, నా ముందున్న తరం ఒక తెర చాపలాగా అంటే ఒక క్లాత్. ఇక్కడి నుంచి 5 తరాలు అని చెప్పేసి ఇట్లా నిలువుగా పెట్టాలంటే 5 క్లాత్లు ఉన్నాయి. బాగా ఈ మాట బాగా గమనించండి, బాగా వినండి శ్రద్ధగా. ఇప్పుడు నేను నా తరము దోష శిక్షకు పాత్రులమయ్యాం, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యా నేను. ఇప్పుడు దేవుని శిక్ష నా మీద పడాలి. ఈ సరసరా కాగుతున్న నూనెను నా మీద చల్లారు, ఇట్లా ఇట్లా పోసారు అనుకుంటాం. ఇప్పుడు ఆ పోసిన నూనె ఏమైందంటే ఫస్ట్ ఈ తెర చాప అన్నారు కదా క్లాత్, దాని మీద పడ్డది. క్లాత్ నుంచి అవతలకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, వెళ్ళిపోతుందిగా. ఆ నెక్స్ట్ తరం మీదకి పడ్డది, ఆ నెక్స్ట్ తరం మీదకి పడ్డది, ఆ నెక్స్ట్ తరం మీదకి, అట్లా 5 మీదకి పడిపోయింది. అయితే ఆ వేడి వేడి నూనె యొక్క ప్రభావాన్ని పొందింది ఏంటిది? ఫస్ట్ ఆ యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని పొందింది ఏంటిది? లాస్ట్ అంటే పాయింట్ అర్థమైందా? ఈ వేడి నూనె యొక్క వేడిని పొందుకుని ఆ శిక్షను పొందిందేమో మొదటి తరం. కానీ ఈ నూనె అనేది పైన పడ్డప్పుడు ఆ మరకలు ఏర్పడతాయి కదా, అవునా? ఆ మరకలు అనేవి తర్వాత 4 తరాల వరకు ఉన్నాయి. ఇది తండ్రుల దోషము కుమారుల మీద రగుల చేస్తారంటే అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అయితే తండ్రి యొక్క దోషం కుమారుల మీద ఉంది, కానీ దోష శిక్షను కుమారులు మోయట్లేదు. అదేనా? శిక్ష పడదు, శిక్ష మోయడు. ఎందుకంటే వానికి దేవుడు అవకాశం ఇస్తాడు నీతిమంతుడిగా మార్చడానికి. కాబట్టి మనం గమనించాలి. అలాగే ఇంకొక విషయాన్ని గమనించండి, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. అంటే ఎవరి దోషం వారిదే, ఎవరి దోష శిక్ష వారిదే. అయితే నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును. నేను నీతిమంతుడిగా ఉన్నానని చెప్పేసి నా కుమారుడు నీతిమంతుడు అవుతాడు. ఎందుకంటే ఆశీర్వాదం 1000 తరాలు దీవిస్తాడు దేవుడు. నీవు నా ఆజ్ఞలను నా కట్టడాలను అనుసరించిన అలా 1000 తరాలు దీవించు వాళ్ళనే ఉన్నారన్నాడు. అయితే దీవిస్తాడు, మరి నీతిమంతుడిగా ఉండేలాగే చేస్తాడు దేవుడు. ఆ నీతిని వాళ్ళతో ఆపాదిస్తాడా? అబ్రహాము నీతిమంతుడు. అబ్రహామును అనుసరించిన వారు ఎవరు? ఇష్మాయేలా ఇస్సాకా? ఇస్సాకేనా? ఇస్సాకు తర్వాత నీతిని అనుసరించిన వారు ఎవరు? ఇజ్రాయేలు. ఓకే, యాకోబు అండి, ఇజ్రాయేలు. ఆ తర్వాత అదే నీతిని అనుసరించిన వాడు ఎవరు? యోసేపు. మరి ఇజ్రాయేలు వంశము ఇప్పుడు దేవుడు కనుక 1000 తరాలను దీవించే వాళ్ళే ఉన్నారు అన్నాడు. 1000 తరాల దీవెనకు సంబంధించినటువంటి ఆ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ అంటే ఆ ఫలాలు ప్రతి తరము అనుభవించాలా లేదా? మామూలుగా అయితే మన లెక్క ప్రకారం అనుభవించాలిగా. మరి ఇజ్రాయేలీ వంశస్థులు ఎందుకు అనుభవించలేదు? ఎందుకంటే ఇక్కడ ఉన్న లేఖనాన్ని అనుసరించారు. ఏంటి ఇక్కడ ఉన్న లేఖనము? నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును. అంటే ఇక్కడ మనకు ఒక లోకపరమైనటువంటి విధానం అవుతుంది. నేను ఒక 10 మందికి సాయం చేస్తే తర్వాత నా బిడ్డలకు ఎప్పుడో సాయం అవుతుందిలే, వస్తుంది. ఎందుకంటే నువ్వు విత్తిన విత్తనము పోయేట తప్పదు. అదేనా? కానీ నీలో ఉన్న నీతి నీ కుమారునికి దాని వలన ఆ ఆసరాలు లేకపోతే దాని వల్ల ఫ్రూట్స్ రావాలని లేదు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నీ కుమారుడు నీతిమంతుడిగానే ఉండాలి, వారి కుమారుడు నీతిమంతుడిగానే ఉండాలి. ఎందుకంటే నీతి పరుని యొక్క నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అర్థమైందా? కాబట్టి గమనించాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అనగానే వెంటనే నాకు అన్నింటిలో రాయితీలు వచ్చేస్తాయి, నాకు దేవుడు ఇదిగో ఇట్ట ప్రార్థన చేసి అట్ట ఇచ్చేస్తాడు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎప్పుడు దేవునికి ఇస్తాడు, ఎప్పుడు
ఆయనకు అనుకూలంగా నువ్వు సంచరించినప్పుడు, ఆయనను నువ్వు ప్రచురపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీలో ఆయనను కనబరుస్తూ ఉన్నప్పుడు, వేరే లేకుండా నేను నేను ఇలా అంటే కుదురుతా? ఇప్పుడు 100 రూపాయల నోటు మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఇప్పటికి మారింది. ఫస్ట్ నల్లగా ఉండే 100 రూపాయల నోటు ఎవరు చూస్తారు ఇక్కడ? ఎవరు వాడారు? ఉన్నారా? వాడిన వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు మీరు వాడలేదంటే కుదరదు. తర్వాత వైట్ అండ్ బ్లూలో వచ్చిన 100 ఎవరు వాడారు? వాడారు. తర్వాత బ్లాక్ గా ఉన్నప్పుడే మళ్ళీ పింక్, బ్లాక్, వైట్ 3 మిక్స్ అయింది వచ్చింది. అవి వాడుంటారు మీరు. ఓకే, ఇప్పుడున్న 100 రూపాయల నోటు బ్లూ కలర్ అది వాడారుగా అమ్మా. విలువ అక్కడ కలర్ని బట్టి విలువ వచ్చిందా? దానికి దాని మీద నెంబర్ని బట్టి విలువ వచ్చిందా? అంతేగా. ఇప్పుడు పాత 100 తీసుకొని వస్తే మారు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? పాత 100 బ్లాక్ కలర్ 100 దొరకట్లేదు. అది ఉన్నా అనేది క్యాన్సిల్ చేయాల గవర్నమెంట్, చెల్లుతుంది. అంతకన్నా పెద్దది ఎంత ఉంటుంది 100 రూపాయల నోటు? అది చెల్లదు. తర్వాత వచ్చిన 100 అంటే ఇప్పుడున్న మనం చలామణిలో ఉన్న 100, పాత 100, ఇప్పుడున్న 100, దానికి ముందున్న 100 వరకు అన్ని కూడా చెల్లుతాయి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేసామంటే 100 రూపాయల నోటు తీసుకెళ్ళిపోయి ఇది తీసుకొని చెప్పి మనం చేసిన పని చెప్తున్నా. పాత 100ని సగం చేసి కొత్త 100ని సగం చేసి రెడ్డి తగ్గించి తీసుకెళ్ళి ఇచ్చాం. చెల్లుద్దా? మనం చేస్తున్నదే. నేను నీతిమంతుడిని, నా నీతి నా కుమారుడికి వస్తుంది కాబట్టి నా మీద ఉన్న ఆశీర్వాదం నా కుమారుడి మీదకి వచ్చిందంటే రాదు. ఎందుకని? నాలో సగం నీతి ఉంటే వాడు తీసుకున్నాడు, వాళ్ళ సగం దుష్టత్వం ఏం చేస్తుంది? 2 మ్యాచ్ అవ్వవు. అర్థమైందా? కానీ ఒకే 100 నీ దగ్గర చిరిగిపోయింది, రెండింటిని నువ్వు జాయిన్ తీసుకెళ్ళి ఇచ్చావు. చెల్లుద్దా? చల్లదా? చెప్పాలి. చల్లదా? చెల్లుద్ది. అంటే పొట్లంలో వాళ్ళు తీసుకోరేమో, బ్యాంక్కి వెళ్ళండి, అది తీసుకొని మీరు అతికించాల్సిన పని లేదు. 2 ముక్కలు తీసుకెళ్ళి మీరు బ్యాంక్ వెళ్ళి ఇచ్చినా వాళ్ళే స్టిక్కర్ ఇస్తారు, ఇది తీసుకెళ్ళి అతికించి తీసుకురమ్మా. ఆ స్టిక్కర్ వేసి తీసుకెళ్ళి ఇచ్చామంటే వాళ్ళు ఎక్కువ పంపిస్తారు. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, నీతి అనేది ఎన్ని ముక్కలైనా సరే తప్పగా జయిస్తుంది. కానీ సగం అది సగం ఇది ఉన్నాయి అనుకోండి, కుదురుతా? ఒక కుమారుడు తండ్రి జైల్లో ఉంటే చూడటానికి వెళ్ళాడు. ఇది ఒక సినిమాలో వెళ్ళింది, సన్నివేశం చెప్తున్నా. చూడటానికి వెళ్ళాడు. చూసి వాళ్ళ నాన్న తిడతా ఉన్నాడు. తిడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి ఒక ఆయన వచ్చి, ఎందుకురా మీ నాన్న అలా తిడతావు రోజు, పాపం చేయరా తప్పేదో చేశాడు, పొరపాటు జరిగి జైలుకి వచ్చుంటారు అంటే, ఊరుకోండి సార్, దొంగ నోట్లు ముద్రించాడు అందుకు జైల్లో వేశారు. ఎన్ని లక్షలు ముద్రించాడు అంటే, ఒకటే ఒక నోటు ముద్రించాడు అంటే తీసుకొచ్చి లోపలేశారు. అదేంద్ర ఒక్క నోటికి ఎట్లా అంటే తెలివి పెరిగిపోయి ఎవరు ముద్రించినటువంటి 7 రూపాయల నోటో 3 రూపాయల నోటో ముద్రించాడు. అంటే అది చలామణిలో ఉందా? లేదు. వాస్తవానికి ఆ నోటు ముద్రించడం వల్ల జైలు శిక్ష పడదు. కారణం ఏంటి చెప్పండి? అసలు అది నోటు కాదు కదా. వాళ్ళేదో సన్నివేశం కింద అలా పెట్టుకున్నారు, ఒక కామెడీ సన్నివేశం కింద ఉంటారు. ఎందుకంటే ఒక దేశంలో చలామణి లేని కరెన్సీని నువ్వు ఎన్ని తయారు చేసినా అది చల్లంది కాబట్టి, అంటే అసలు అది కరెన్సీయే కాదు కాబట్టి నేను అరెస్ట్ చేసే రైట్ లేదు ఎవరికి. ఎందుకంటే దాని మీద అతి బాధ ఉంటుంది కదా. కాబట్టి అది వాళ్ళు ఏదో సరదాగా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ దేవుని విషయంలో అది కుదరదు. నువ్వు ఎంత అభివృద్ధి చెందుతున్నావో నువ్వు అంత హెచ్చించబడతావు. అయితే నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అని చెప్పి మీరు ఎడుతున్నటువంటి నీ కుమారులు దేవుని యొక్క కృపను పొందుకోవటము అంటే కృప వరకు మాత్రమే పొందుకోగలరు, కానీ వారి దుష్టత్వం వారిలో ఉంటే కనుక ఆ కృప, ఈ దుష్టత్వం ఆ కృపను తీసివేస్తుంది. అర్థమైందా? ఏం చేస్తుంది? దుష్టత్వం కృపను తీసివేస్తుంది. ఎందుకంటే పాపములకు తగ్గ జీతం ఏంటమ్మా? మరణం కదా. మరి ఆ మరణము దుష్టత్వం వల్ల వచ్చింది అన్నప్పుడు ఆ మరణం సంప్రాప్తమైన నరుడు ఏ రీతిగా శుద్ధుడు అవుతాడు? అవలేదు కదా. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక గుర్తుంచుకోండి, నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును,
దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టుని వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి గమనించాలి. అయితే చూడండి చెప్తాను. గలతీ పత్రిక చూడమ్మా. అయితే నీతిపరుడు దుష్టుడు అని మనం రెండుగా చూసుకొని ఉన్నాం. ఈ నీతిపరుని గుర్తించడం ఎట్లా, దుష్టుడిని గుర్తించడం ఎట్లా? ఓకే, అంటే మనలో బయట వాళ్ళు కదమ్మా. మళ్ళీ మీరు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు చేస్తున్నావు, నువ్వు దుష్టుడివి, నువ్వు చేస్తున్నావు, నీతిపరుడు అని ఎవరిని అనద్దు. నీతిపరుడి అంటే వాడు నేను మెచ్చుకొని కూతురు చూపిస్తాడేమో. నువ్వు దుష్టుడిని అన్నావు అనుకో, అదే కూతురికి ఏ కలిపి వారాన్ని ఆలోచిస్తాడు. అలా ఉంటుంది. అయితే మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చూడండి అమ్మా. ఏలైనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటపోయేను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయేను. ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను పోయింది. క్షయము అంటే ఏంటి? తాత్కాలికం, పోతుంది అనమాట, వెంటనే ఆ పంటకు వస్తాడు. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను పట్టుకొస్తాడు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. శరీరేచ్ఛల్ని బట్టి మనం జీవిస్తున్నాము, ఆత్మానుసారంగా జీవిస్తున్నాము. శరీరేచ్ఛల్ని బట్టి మనం జీవించిన ఎడల మనకు దొరికే ప్రతిఫలం ఎలాంటిది? క్షయమైనది కదా. అలా కాకుండా ఆత్మానుసారమైనటువంటి విధానాన్ని మనం జీవించిన ఎడల దాని నుండి వచ్చేది ఏంటిదమ్మా? మనకు ఏమొస్తుంది? నిత్య జీవము. అర్థమైందా? నిత్య జీవము అనే పంట. ఇప్పుడు అరుదైనటువంటి విత్తనం ఒకటి దొరికింది మనకు. ఆ యొక్క పండు చాలా విలువైంది అనుకుంటుంది. ఓకేనా? బాగా వినండి మాట. ఒక పండు విలువ 1,00,000 రూపాయలు. బాగా, ఒక్క పండు విలువ 1,00,000. ఒక చెట్టుకి ఒక కాపుకి 1000 పండ్లు వస్తాయి. బాగా గమనించు, 1000 పండ్లు వస్తాయి. ఆ విత్తనాన్ని మీ అందరికీ ఇచ్చారు, తలా ఒకటి ఇచ్చారు. ఓకేమ్మా? ఎంతమంది ఆ విత్తనము ఫలించేలాగా జాగ్రత్త తీసుకుంటారో చేతులు ఎత్తాలి. ఎవరెత్తట్లేదు? ఎత్తాల చేతులు. మాట అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. బాగా, ఒక పండు విలువ 1,00,000 రూపాయలు. ఆ పండుని ఇచ్చే చెట్టుకి ఒక కాపుకి 1000 పండ్లు ఇస్తుంది. ఆ విత్తనం మీ చేతికి ఇచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి పెంచమన్నారు. ఓకే, మీకు ఇచ్చారు. ఎంతమంది ఆ చెట్టుని జాగ్రత్తగా బలంగా పెంచుతారు? ఇప్పుడు చేతులేస్తారు. ఉమేష్ మాత్రం ఫోనే కావాలి. ఓకేనా? ఎందుకు చెప్పండి? అంటే ఒక్కసారి ఒక విత్తనాన్ని నాటి ఆ చెట్టుని జాగ్రత్త చేస్తే అది జీవిత కాలం ఫలాల్సింది. మన జీవిత కాలం కాదు, దాని జీవిత కాలం. ఒక్క కాపు చక్కగా కాసిందంటే 1000 ఫలాలంటే ఎంత వచ్చేసింది? దాదాపుగా 10 కోట్లు వచ్చేసిందా? 10 కోట్లు వచ్చిందా? 100 కోట్లు వచ్చిందా ఒక్క కాపుకే? ఓకే, ఇప్పుడు ఇలాంటిది మీ ఇంట్లో ఉంది. మీ తరతరాలు కూర్చొని తినొచ్చా లేదా? పేట తయారు చేస్తాం కాదు. ఎలాగా? హ్యాపీయెస్ట్ గా. అవునా? మరి ఎంతమంది ఆ యొక్క విత్తనాలు విత్తారు చెప్పండి నిజంగా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్న ఆ పండుకి ఉన్న విలువ 1,00,000 రూపాయలు ఈ లోకమందు
లక్ష ఇస్తేనే పండు వస్తుంది, అంత పెట్టి నేను కొనలేను అని అందరూ అనుకున్నారు అనుకో, నీ చెట్టు పళ్ళు అమ్ముకోగలవా? అమ్మగలవా? అమ్మలేవు. కొనగలిగిన వాళ్ళు మాత్రమే కొంటారు, అమ్మలేవు. నువ్వు అంత ప్రయాసపడి అంత కష్టపడి పాదు తీసి మందు చల్లి ఎరువు వేసి దాన్ని పెంచి పోషించి చేసావు. ఈ లోక పరంగా ఆలోచన చెప్తున్నా, చేసావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 20 మంది చేశారు అట్లాగే. ఓకేనా? పండు విలువ ఎంత ఇప్పుడు? చెప్పలేదు. ఇప్పుడు ఎంత పండు విలువ? అరుదుగా దొరికింది కాబట్టి 6 లక్షల రూపాయలు. ఈ రోజు 20 మంది ఉన్నారు. 20 మంది దగ్గర ఒక కాపుకి ఎన్ని వచ్చినాయి? 20,000 పండ్లు వచ్చినాయి. 20,000 పండ్లు కొనాలి అంటే 20,000 మంది కాదు ఒక పండు కొనే వాళ్ళు అయినా సరే. ఉంటారా ₹1,00,000 పెట్టుకునే వాళ్ళు? ఇప్పుడు నీ పండు విలువ ఎంత? తగ్గుతా పెరుగుతా? చెప్పరు. తగ్గిపోతుంది. ఎందుకని? మరుసటి ఏటికి ఇప్పుడు మీరు 20,000 పండ్లు ఇచ్చారంటే 20,000 చెట్లు మళ్ళీ మొలుస్తాయి ఇంకో చోట. కానీ నిత్య జీవాత్మైన ఫలాన్ని పొందారా? ఏం చేస్తారు తెలుసా? తరతరాలు, యుగాలు ఆ పండు విత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఆ చెట్టు తీసుకు విత్తనం ఇస్తే మళ్ళీ నాటుతాము, జాగ్రత్త చేస్తామనే వాళ్ళు ఇప్పుడు అర్థం కదా. సరే, అయితే అదే పండు ఇప్పుడు ఆత్మపరమైన విత్తనం అనుకోండి. ఇప్పుడు చేతులు ఎత్తాం కదా అందరూ. అయితే విత్తడానికి జాగ్రత్త చేయడానికి మనం చేతులు ఎత్తాం, ఓకే. కానీ నిజంగా మీ మనసులో మీరు స్వపరిశీలన చేసుకోండి. ఆత్మ విత్తనాన్ని విత్తడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆ యొక్క ఆత్మ నుండి వచ్చే నిత్య జీవము అనే పంటను కోయటానికి సిద్ధంగా ఉన్నారు అని మనమే ఆలోచించుకోవాలి. అయితే చూడండి, మనం గడిచిన వారం చివరిగా ధ్యానం చేసుకున్న లేఖనము అంటే తులసి పత్రికలోనే మనం ధ్యానం చేసుకున్నాం అనమాట. చెప్తా అదే అందులో ఒకటి పొందండి అని ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి, తులసి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుగుణమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే అది నా ముందు మనం కొన్ని ఉన్నాయి అన్నమాట. దీర్ఘశాంతము, దయాళుత్వము అనేవి కొన్ని ఉన్నాయి. వాటన్నింటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మనం. అదేనా? ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ఆదరించుకుంటాం పోయి ప్రేమ కావాలి కదా. ఎందుకంటే సహోదర ప్రేమ, భక్తి, దయ ఇవన్నీ కావాలి. వీటన్నిటి విషయంలో మనకి ఇంకా ప్రేమ కావాలి. వీటన్ని కప్పి పెట్టడానికి ప్రేమ కావాలి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఏ పంట వేసాము? ఆత్మను బట్టి విత్తాం మనం, నిత్య జీవం అనే పంట కోసాం. ఓకేనా? ఇప్పుడు ఆత్మను బట్టి విత్తినప్పుడు ఆ యొక్క విత్తనం ఏమి కావాలి? ఏ ఫలాలు ఇవ్వాలి? ఏదైతే విత్తామో ఆ ఫలాలు ఇవ్వాలా? అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ఎందుకని ఒక నిమిషం, ఎందుకని నువ్వేం చేస్తే ఆత్మను బట్టి విత్తనాలు నాటావు, నిత్య జీవము అనే పంట వేయడానికి సిద్ధపడతావు. ఓకేనా? ఇప్పుడు మనము ఒడ్లు వేసాం, మనం ఏం తింటున్నాం? మనం ఒడ్లు తింటున్నాం, అన్నం తింటున్నాం. అన్నమే కదా. వేసింది మాత్రం ఒడ్లు, తీసి తింటుంటే మాత్రం అన్నం. ఇందాక ఆత్మను బట్టి విత్తింది ఏంటిది? ఆత్మను బట్టి విత్తాం నిత్య జీవము అనే పంట కోసం. కానీ ఆ పంట యొక్క ఫలం, భుజించే ఫలం ఏమైనది చూడండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనం గడిచిన 3-4 వారాల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నవన్నీ కూడా ఇందులో కలిసి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అంటే ఇవన్నిటి పొందుకోవాలని నీవు ఏ విత్తనం విత్తాలి? ఎలా విత్తాలి? ఆత్మను బట్టి విత్తాలి. ఆత్మను బట్టి విత్తాలని నువ్వు ఏం చేయాలి? ఆజ్ఞలు అనుసరించాలి. ఆజ్ఞలు అనుసరించాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి.
నువ్వు నీతిమంతులుగా ఉన్నావు కాబట్టి నీ నీతి నీ వరకే ఉంటుంది. అదేనా? ఆజ్ఞలు అనుసరించేవాడు నిత్య జీవార్థమైనటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క కృపావరము మన యొక్క ప్రభు అయిన యేసు ప్రభు వారి వల్ల మనకు కలిగిన నిత్య జీవం. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నిటి మనము పొందుకోగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఉన్నాయా లేవా? ప్రజెంట్ ఉన్నాయా లేవా? ఉంటాయి. అందరం ఉన్నాయని చెప్తాం. ఒకవేళ లేకపోయినా వీటన్నిటిని పొందుకునేలాగా మనం ఉండాలి. అర్థమైందా? ఆ రీతిగా మనం ఉంటూ ఆ విధంగా మనం ఎదిగి ఫలించాలి. మరి అంత ఈజీగా వచ్చే సింపుల్ గా పొందుకోగలం మనం. అయితే పొందాలంటే ఏం కాదు. ఇందాక మనం ₹1,00,000 పండు ఉన్నటువంటి చెట్టుని నాటి పండ్లు వచ్చే వరకు ఆ పండ్ల కొరకు మన కళ్ళని కాయలుగా చేస్తుంటాం, ఎదురు చూస్తాం, మొక్క ఎదుగుతుందా లేదో చూసుకుంటాం, పిందెలు వచ్చినాయో లేదో చూసుకుంటాం, పూత వచ్చిందో లేదో చూసుకుంటాం. అటువైపు ఏ బందోట్లో లేకపోతే ఇంకోటి ఏమి రాకుండా, జంతువులు ఏమి రాకుండా, పశువులు ఏమి రాకుండా, వాటిని తినకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటాం. సరైన సమయానికి నీరు పెట్టేలాగా చూసుకుంటాం. మనుషులు ఎవరు రాత్రి వేళ వచ్చి పండ్లు వేయకుండా ఉండడానికి కాపలా ఆడే కాస్తాం. ఇంత చేస్తాం, అంత ప్రయాసపడతాం. అయితే ఇక్కడ ఇంత ప్రయాసం అవసరం ఉందా? పాలు తీయాల్సిన పని లేదు, ఎరువు వేయాల్సిన పని లేదు, నీరు పెట్టాల్సిన పని లేదు, కాపలా కాయాల్సిన పని లేదు, కంచె వేయాల్సిన పని లేదు, ఏమి లేదు. సింపుల్ గా ఉన్న పనేంటి? ఆజ్ఞను అనుసరించడమే. దేవుడు ఏం చెప్పా అది చేయటమే. అంతే. అవి చేస్తే చాలు, హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతాం. ఏమా? అంత సంతోషకరమైనటువంటి ఆ ఫలాలు భుజించడానికి మనకు మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా వద్దా? ఇవన్నీ పొందడానికి ఎంత ఈజీ. ఆత్మఫలాన్ని పొందుకోవడం ఎంత ఈజీ. జస్ట్ ఆజ్ఞను అనుసరిస్తే చాలు, ఆజ్ఞను గైకుంటే చాలు. అర్థమైందా? సింపుల్ కాదా? కానీ ఎందుకు మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం? ఆజ్ఞ అసలు ఎంతమంది తెలుసా ఆజ్ఞ అనే పదం పాస్టర్ గారి నోట్లో చూస్తే భయపడే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఆజ్ఞ అంటే ఏం లేదు, మళ్ళా చెప్పిన పని అని, చెప్పిన మాట అని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లలకి? అరే ₹10 తీసుకొని వెళ్ళి కాఫీ పొడి తీసుకురాను, ఇంకోటి పాల ప్యాకెట్ తీసుకురాను చెప్తాను. అదే ఆజ్ఞ. మీరు ఇచ్చిన ఆజ్ఞే కదా. ఏం చేశారు? ₹10 ఇచ్చారు, వెళ్ళమన్నారు, పలానా తీసుకొని రమ్మన్నారు. అది ఆజ్ఞ. ఇప్పుడు దేవుడి ఆజ్ఞను అనుసరించకపోతే అనగానే అబ్బో ఆజ్ఞ అంటే ఏదో అనుసరి భయపడితే అట్లా తెలుసుకోవాలి కదా. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. చెప్పిన దేవుడే ఎలాగా సంచరించాలో కూడా చెప్తాడు. నేను బోధిస్తానంటున్నాడు దేవుడు, వివరిస్తానంటున్నాడు, నడిపిస్తా అంటున్నాడు. కానీ మనం మాత్రం మేము వినమయ్యా, మేము నడవమయ్యా. ఎందుకని? నా శరీరేచ్ఛను బట్టి నేను వితుతా, ఆత్మను బట్టి కాదు అంట. అవునా? కాబట్టి మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు, సరే ఆజ్ఞలు అంటే భయం వేస్తుందేమో మీ అందరికి కూడా. ఆజ్ఞలు కాదు, దేవుడు చెప్పిన మాటల్ని. ఈ మాట చాలా బాగుంది కదా వినడానికి. దేవుడు చెప్పిన మాటల్ని వింటాం, నేర్చుకున్నాం. ఆ మాటలను అనుసరించడం నేర్చుకుంటాం, ఆ మాట అనుసారంగా జీవించడం నేర్చుకుంటాం. ఓకేనా? మాటలు వేరు, ఆజ్ఞలు వేరు కదా. మళ్ళా ఆజ్ఞ వెనక ఏముంటుందో తెలుసమ్మా? ఏముంటది? ఆశీర్వాదం ఉంటది. ఒక తల్లి పిల్లవాడికి ఇచ్చి ₹10 ఇచ్చి నువ్వు పాల ప్యాకెట్ తీసుకురారా, నీకు పాయసం చేసి పెడతా అంటే ఎవరి కోసం చేస్తుందామె? బిడ్డ కోసమే. ఆ ₹10 తీసుకొని వాడు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇస్తే ఆజ్ఞ అనుసరించాడు వాడు. ఆశీర్వాదం ఏంది? తీయటి పాయసం. తీపి ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉన్నారా? లేరుగా. ముక్కులు తుంగభద్ర డ్యామ్ వదిలినట్టయినా సరే స్వీట్ మాత్రం తినాల్సిందే.
అవునా కదా? మా ఆ స్వీట్ నోట్లో ఉండాల్సిందే, ఒక పక్క నుంచి డ్యాబులు పోతా ఉండాల్సిందే. అంత ఇష్టం పిల్లలకి. అర్థమైందా? దేవుని మాట కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఆ తీపిని తింటే తర్వాత జలుబు చేసి ఇబ్బంది, భారం అవన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి మధురమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? సంతోష గానాలతో ఉంటుంది, నవయవ్వనముగా, ఉజ్జీవంగా, శక్తిని, బలమును పొందుకున్న వారుగా, పక్షిరాజు వలె రెక్కలు చాచి ఆకాశమందు విహరించుతున్నటువంటి విధానంగా, సంతోష గానాలుగా అన్నమాట. అంత సంతోషాన్ని ఎందుకు అంత ఈజీగా పోగొట్టుకుంటున్నాం మనం? పిల్లాడు వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు నువ్వు పోయి పాల తయారు తీసుకోరా, నేను పాయసం చేసి పెడతా, అప్పుడు వినలేదు అనుకో, తర్వాత వాళ్ళు ఎప్పుడో వచ్చి అమ్మ ఇప్పుడు 10 నెలలు తీసుకొస్తారని చేసుద్దా? చేయాలన్నది కారణం. కారణం ఏంటి? మన భాషలో ఈగో. నేను చెప్పినప్పుడు నువ్వు చేయలే. కానీ దేవుడికి ఈగో ఉంటుంది. దేవుడికి ఉండే వల్ల అదే నా బిడ్డ వినలా. చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ చెప్పి ఒక మాట చెప్పాడు, ఆజ్ఞ కాదు, ఒక మాట చెప్పినప్పుడు మనం ఆ మాట వినలా. దేవుడు ఉడుక్కోలా, మళ్ళా అయ్యా నేను ఇప్పుడు ఫాలో అవుతాను, ఓకే కమాన్ రా. దేవుడు ఎప్పుడు కూడా సిద్ధహస్తాలతో ఎదురు చూస్తుంటాడు. నా బిడ్డ నేను చెప్పిన మాట ఎప్పుడు చేస్తాడా, ఆ మాట వినకున్నది నేను ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని. ఎక్కడైనా తల్లి కొద్దిసేపు ప్రయాసపడాలా పాయసం చేయాలంటే, అన్ని సరిపోవాలి దాంట్లో. ఏమైంది? ఆ సగ్గుబియ్యం కావచ్చు, సేమియా కావచ్చు, ఆ స్వీట్ కావచ్చు, ఆ ఉడికించే విధానం కావచ్చు, ఆ వండే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సరిపాలలో సరైన విధాముగా రావాలి ఆ రెసిపీ. రాకపోతే పాయసం కాస్త జావ అవ్వచ్చు, లేకపోతే మన బుక్స్ ఎత్తికించుకునే మైగా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అవుతే అవ్వ. కానీ దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలులు నీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. పొందుకోవడానికి నువ్వు అంటమే కావాల్సింది. అయ్యా ఇదిగో నేను సిద్ధం అంటమే కావాలి. అయితే సిద్ధం అన్నదానికి నువ్వు చేయాల్సింది తెలుసా? దేవుడు చెప్పిన మాటని చెయ్యాలి. ఆయన ఏం చెప్పా అది చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞ వెనక ఉన్న ఆశీర్వాదం, అంటే మాట వెనక ఉన్నటువంటి ఆనందం, సంతోషం మనం పొందుకుంటాం. మరి అంత ఆనందం మనకు కావాలా వద్దా? మరి బైబిల్ ఎంతమంది ఇళ్ళ కాడ చదువుతారు చెప్పండి ఒక్కసారి. మరి మీరు చదివేటప్పుడు ఆజ్ఞలు ఎన్ని కనిపించుంటాయి? ఆజ్ఞ వెనక ఆశీర్వాదాలు ఎన్ని గమనించుంటారు మీరు? అవునా? అదే కదా. ఇప్పుడు ధనవంతుడు కావడం ఎలా? అరే ఒక బుక్ ఉందమ్మా ఇక్కడ ఉంది తీసుకెళ్ళండి అన్నాం అనుకో, ఎంతమంది తీసుకెళ్ళకుండా వదిలేసి వెళ్తారు? అందరం తీసుకెళ్తాం. ఎందుకు? ఎలా ధనవంతుడు అవ్వాలో చెప్తుంది కాబట్టి. ఇంకా అవకాశం ఉంటే 2 పుస్తకాలు తీసుకెళ్తాం, కనపడంలో ఇప్పుడు చదువుకోవచ్చులే కదా. ముక్క తీస్తే తెలుస్తుంది, ఇదిగో పొద్దున్న 5కి లేసి ఇలా కష్టపడు, పేపర్ అయ్యి, పాల ప్యాకెట్లు అందరూ అప్ప ఇదా ఎట్లా సంపాదించేవాడు, అప్పుడు కూర్చుంటాం పక్కన కదా. కష్టపడితే ఏమీ రాదు. కానీ దేవుడి దగ్గర నువ్వు కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే సమస్తమును సృజించిన దేవుడు సమస్తము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? ఆయన చెప్పిన విధానాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని అలా నడవటమే. అలా నడిస్తే ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ఆ మేలులు ప్రతి ఒక్కరు పొందాలని, అంత సంతోషంలో అంత ఆనందంలో దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ నిత్య జీవార్థమైన సమస్తమును పొంది నిత్య జీవ వారసులుగా ప్రతి ఒక్కరు అవటానికి దేవుడు తన కృపతోనూ, తన జ్ఞానంతోనూ, తన ఆలోచనలతోనూ ప్రతి ఒక్కరిని నింపి నడిపించును గాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్యను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.